విష్ హ్యాపీ మదర్స్ డే తల్లులందరికీ. దేవుడు ఒక గొప్ప కృప మరి స్త్రీలకు కేటాయించాడు కదా. ఒక్కరోజు మొత్తం స్త్రీలకు. మరి స్త్రీలందరూ ఈరోజు ఏం చేశారు? ఇంటి దగ్గర ఏమైనా ప్రత్యేకత ఉందా? సరే, ఉదయం లేదేమో, సాయంకాలం అంతా మీ భర్తలు, మీరందరు బ్రదర్స్ అందరూ కూడా వాళ్ళకి మంచి గిఫ్ట్ ఇవ్వాలి. మీరందరు ఎంతమంది ఇస్తారు? అయ్యో, ఒక్కరు సపోర్ట్ చేస్తారు. ఖచ్చితంగా ఒక గిఫ్ట్ ఇవ్వాలి. కనీసం ఒక చిన్న చాక్లెట్, అంటే మీ స్తోమతను బట్టి, అంటే మీ భార్యలను మీరు ప్రేమించే విధానాన్ని బట్టి మీరు ఖచ్చితంగా ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకు ఒక మంచి గిఫ్ట్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఇస్తేనే ఈరోజు మహిళలకు ఇచ్చిన ఈ ఆధిక్యత సంపూర్తి అవుతుంది, నిజమవుతుంది. ఇంకా ఆడోళ్ళే చేసుకుంటే దానికి విలువ అనేది ఏముంటుంది కదా. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించండి. ఉదయం ఇయ్యలేదేమో, సాయంకాలం ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళకి మంచి, అంటే వాళ్ళకి ఏది తృప్తికరమో, వాళ్ళ హృదయానికి ఏది నచ్చుతుందో ఈ ఒక్కరోజు మరి ప్రతి ఒక్క భర్తలు వారికి మంచి గిఫ్ట్ ఇవ్వాలని కోరుతున్నాను నేను. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరి పరిశుద్ధ లేఖనములో నుండి చిన్న వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. అపోస్తల కార్యము 16వ అధ్యాయము 13వ వచనం నుంచి 14 చదువుకుందాం. 13, 14. విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకుని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. అప్పుడు లూదియా అను దైవభక్తి గల ఒక స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పొడిని అమ్ము తురతైరా పట్టణస్థురాలు. ప్రభు ఆమె హృదయము తెరిచెను గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచెను. హల్లెలూయా. అందరం కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, పరిశుద్ధాత్మ దేవ, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో నా తండ్రి, గత నా తండ్రి 4 మాసాలు కూడా నీ రెక్కల కింద మా కుటుంబాలను, సంఘ సభ్యుల కుటుంబాలను భద్రపరుచుకున్న దేవానికి స్తోత్రం. ఈ 5వ నెల 2వ పునరుత్థాన దినమందు సంఘముగా చిన్న మందగా చేరి దేవా నీ పాద సన్నిధిలో మిమ్మల్ని మహిమపరచడానికి వచ్చి ఉన్నాం. ఆత్మదేవా, మరి చదువుబడిన లేఖన భాగం నీ పాదాలకు అప్పగిస్తున్నాను. నిలబడ్డ నాలో ఏ జ్ఞానము లేదు తండ్రి, కేవలం నీ పాత్రగా నేను నిలబడి ఉన్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాను. ఈరోజు స్త్రీలకు నా తండ్రి ప్రత్యేకమైన దినాన్ని మీరు ఏర్పాటు చేశారు కనుక అందును బట్టి మీకు వందనాలు. ప్రతి ఒక్క కుటుంబం తండ్రి శ్రీమూర్తులను గౌరవించే విధంగా, ప్రేమించే విధంగా, తల్లులను ఆదరించే విధంగా ప్రభా ఈరోజు వారి జీవితాలలోనూ నూతనపరచండి.
చదివిన ఈ లేఖన భాగం కూడా నీ పాదాలకు అప్పగిస్తున్నాను. నా నోటిని మీరే వాడుకొని మీ నామానికి మహిమ తెచ్చుకోమని నా ప్రేరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దేవుని పరిశుద్ధ నామానికి వందనాలు. మరొక మాట కూడా మనం చూసుకుందాం. ఆది కాండంలో 3వ అధ్యాయము 20వ వచనంలో ఆదాము తన భార్యకు హవ్వ అని పేరు పెట్టెను. ఏలయనగా ఆమె జీవము గల ప్రతి దానికి తల్లి. చాలమ్మ. ఇక్కడ చాలాసార్లు మనం అనుకుంటుంటాం, ఆదాము అవ్వ పాపం చేయడం ద్వారానే లోకమంతా పాపంతో నింపబడ్డది అని చెప్పి అప్పుడప్పుడు తిట్టుకుంటూ ఉంటాం కదా. కానీ ఇక్కడ దేవుని యొక్క ప్రణాళిక నెరవేర్చడానికి సమస్తము కూడా ఆయన చిత్త ప్రకారము జరుగుతున్నది అని మనం తెలుసుకోవాలి. 6 రోజులు సమస్తాన్ని సృష్టించాడు. తన పోలికలో మట్టిలో నుండి మానవుని తీశాడు. తన పక్క వెముకలో నుండి స్త్రీని తీశాడు. మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని చెప్పి వాళ్ళని ఆశీర్వదించాడు. కానీ ఇక్కడ ఆదాము తనకిచ్చిన భార్యకు హవ్వ అని పేరు పెట్టాడు. ప్రేమతోని చాలామంది భర్తలు భార్యలకు నిక్నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటారు కదా. భార్యలు భర్తలని నిక్నేమ్ పెట్టి పిలుస్తూ ఉంటారు. అలాగే నేను అనుకుంటున్నాను, ఆదాము కూడా భార్యకు ఒక నిక్నేమ్ పెట్టిండేమో అనుకుంటున్నాను కదా. హవ్వ అంటే ఈ సృష్టిలో ఉన్న ప్రతి పరిస్థితులకు తల్లి స్త్రీయే. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే ఆమె జీవము గల, ఈ భూమి మీద ఉన్న సమస్త ప్రాణులకు జీవము గల తల్లి. అంటే ఒక తల్లి ఉంటేనే ఈ సృష్టి అనేది జరుగుతుంది. ఒక తల్లి ఉంటేనే సృష్టికి అభివృద్ధి కలుగుతూ ఉంది. ప్రతిదీ నాకంటే మీకే ఎక్కువ తెలుసు. కాబట్టి ప్రతిదీ, ఒక చెట్లు కానీ పుట్టలు కానీ మరి ఏవైనా పళ్ళు కాయాలనుకున్నా, మరి పశువులు కానీ జంతువులు కానీ మరి మనుషులు కానీ, అది ఏదైనా సరే ఈ భూమి మీద ఉన్న ప్రతి దానికి ఒక స్త్రీ అవసరం. మరి అలాంటి స్త్రీని దేవుడు ఎంతగానో మరి గౌరవించాడు, ఎంతగానో గొప్పగా హెచ్చించాడు. తన తల్లిని కూడా ప్రభు ఎక్కడికి వెళ్ళినా వెంబడి పెట్టుకొని వెళ్ళేవాడు. ఎన్ని అద్భుతాలు! కానా వివాహం జరిగేటప్పుడు తల్లి వెంబడే ఉంటుంది. ఆయన శిలువ మరణం పొందుతున్నప్పుడు తల్లి పక్కకే ఉంది కదా. మరి యెరూషలేములో పండుగలకు వెళ్ళినప్పుడు అక్కడ తల్లి ఉంటుంది. అంటే ఎప్పుడు కూడా తల్లిని వెంబడి పెట్టుకొని వెళ్తున్నాడు. తను ఒక దేవాది దేవుడు. కేవలము ఆమెను ఒక పాత్రగా వాడుకున్నాడు, నాకెందుకులే అని తను విడిచిపెట్టలేదు. తను మరణించే సమయంలో కూడా, సిల్వలో మరణించే సమయంలో కూడా మరి తల్లిని ఓదార్చడానికి యోహానుకు అప్పగించాడు. నేను వెళ్ళిపోతే నా తల్లిని ఆదరించేవారు ఎవరు లేరు అని చెప్పి యోహానుకు ప్రియమైన శిష్యుడికి తన తల్లిని అప్పగించాడు. అంటే ఆ తల్లికి ఎంత ప్రయారిటీ ఇస్తున్నాడు అంటే, ఆ తల్లి వల్లనే తను ఈరోజు బ్రతకగలిగాడు. ఈరోజు మనకొక తల్లి ఉంటేనే మన కుటుంబాలు అభివృద్ధి
జరుగుతున్నాయి. కానీ ఈ రోజుల్లో తల్లికి కానీ తండ్రికి కానీ విలువలు ఇయ్యని బిడ్డలు ఎంతోమంది ఉన్నారు కదా. ఎన్నో అనాథాశ్రమాలు, మరి ఎన్నో వృద్ధాశ్రమాలు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి కదా. ఎందుకు ఎక్కువ అవుతున్నాయి అంటే తల్లిదండ్రులని గౌరవించలేని కాలం ఇది. మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. మరి వెనుకట కాలంలో మరి 100 సంవత్సరాలు బ్రతికేవాళ్ళు, 100కు పైగా బ్రతికేవాళ్ళు. 100 సంవత్సరాలు ఉన్న చిన్న వయసు అని చెప్పుకునేవాళ్ళు వాళ్ళు. ఒక సిస్టర్ ఉంది నాకు, అక్కడ మన మద్రాసు నుంచి ఫోన్ చేసేది. 79 ఏళ్ళు ఆమెకి అస్తమా వచ్చింది. ఇప్పుడు 80 ఉంటాయి బహుశా. అయితే నేను చాలా వీక్ అవుతున్నాను, నాకు అస్తమా వస్తుంది, నాకు ఆయాసం వస్తుంది అంటే నేను అడిగాను, ఎంత వయసు అమ్మది? చిన్న వయసే అంటుంది. చిన్న వయసే అంటుంది. నేను అనుకుంటున్నాను ఒక 30-40 అంత లోపలే ఉంటుందేమో అనుకుంటున్నాను. గొంతు చూస్తే చాలా ఏజ్డ్ లాగా కనపడుతుంది. ఎంత అమ్మ అంటే ఎంత లేదు, 79. చూడండి ఎంత ఈజీగా చెప్తుందంటే 79 పెద్ద ఏజ్ ఏం లేదు నాకు. అంటే అప్పటి కాలపు మనుషులు వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు, వాళ్ళ ఏజ్ని గురించి వాళ్ళు ఆలోచించట్లేదు. వాళ్ళ ఏజ్ గురించి వాళ్ళు ఆలోచించరు. వాళ్ళు ఎక్కువగా బాధ్యతలను గురించి ఆలోచిస్తారు, బాధ్యతలు ఆలోచిస్తారు. వాళ్ళ ఏజ్ అయిపోతుంది అనుకోరు. ఇంకా నేను బ్రతకాలి, ఇంకా నేను నా బాధ్యతలను నేను పరిపూర్ణంగా నెరవేర్చాలి అని ఒక ఆశతో వాళ్ళు ఉంటారు. ఇప్పటి కాలపు వాళ్ళు ఏం మాట్లాడతారు, ఇంకేముంది, 30 అయిపోయిందా, అయిపోయింది ఇక మా లైఫ్ ఏముంది, ఇంకా 5-10 అంటే 35 ఏళ్ళకే మేము అయిపోయింది అని వాళ్ళ మనసుకు ఏం చేసుకుంటున్నారు, డిసైడ్ అయిపోతున్నారు. వాళ్ళు డిసైడ్ అయిపోయి వాళ్ళు అభివృద్ధి చెందలేకపోతున్నారు, ఫ్యామిలీని అభివృద్ధి చేసుకోలేకపోతున్నారు. ఇంకేముందిలే అని ఒక నిరాశకు చదువుకుంటున్న పిల్లలు అలాగే ఉన్నారు. యవ్వనస్తులలో చాలా మందిలో ఈ మాట చూస్తున్నాం. 30-40 సంవత్సరాల లోపలనే వాళ్ళు అంటారు, ఏముంది అయిపోయింది, ఇంకేముంది మాది. అంటే అప్పటి కాలముకి ఇప్పటి కాలంకి తేడా చాలా ఉంది. అప్పటి కాలములో బాధ్యతలు సక్రమంగా నిర్వర్తించారు. ఇప్పటి కాలములో బద్ధకాలతోటి ఉంటున్నారు, సుఖాసక్తులై ఉంటున్నారు. తిమోతికి చెప్తున్నాడు, అంత్యకాలం అపాయ దినాలలో మీరు ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి. ప్రతి ఒక్కరూ సుఖానికి అలవాటు పడుతున్నారంటే శరీరానికి ఏ చిన్న కష్టం రానియద్దు. ఒక్కసారి ఫ్యాన్లు బంద్ చేస్తే ఇలా అంటే వాళ్ళు ఒక ఫ్యాన్ లేకున్నా తట్టుకోలేరు, ఏసీ లేకున్నా తట్టుకోలేరు, కనీసం కొద్ది దూరం నడవడానికి కూడా తట్టుకోలేరు. అంటే శరీరాలు రోజు రోజుకి ఎలా అయిపోతున్నాయి అంటే ఏది కూడా లేకపోతే మేము ఉండలేము అంటే శరీరాన్ని వాళ్ళు ఎలా అలవాటు చేసుకుంటున్నారు, బాధ్యతలను విస్మరిస్తున్నారు. బాధ్యతలను వాళ్ళు దూరం పెట్టాలనుకుంటున్నారు. కష్టం అంటే వాళ్ళకి చాలా భయం. చిన్న కష్టం వస్తే చాలా భయపడతారు, ఆర్థిక ఇబ్బందులు వస్తే చాలా భయపడుతూ ఉంటారు. ఇంకా తల్లిదండ్రులు ముసలోళ్ళు అయ్యారనుకో, వీళ్ళని తీసుకుపోయి ఎక్కడో వేస్ట్ సామాన్ అనుకుంటారు వాళ్ళు కదా. స్క్రాప్ వాళ్ళు పనికిరారు. ఇంకా ఒక ఏజ్ వచ్చిందంటే పనికిరారు. కానీ ఆ వృద్ధ తల్లిదండ్రులు అలా అనుకుంటారా? అనుకోరు. వాళ్ళు ఎంత ఏజ్ పెరుగుతూ ఉంటే అంత అనుభవముతో ఉంటారు అని పిల్లలు అర్థం చేసుకోవాలి. కానీ పిల్లలు అర్థం చేసుకోవడానికి వాళ్ళ శరీరము
వాళ్ళ మనస్సు వాళ్ళకి సహకరించదు. వాళ్ళ నిద్రాశక్తి, బద్ధకము, వాళ్ళు ఏదో రేపు ముందు భవిష్యత్తులో కనీసం తల్లిదండ్రులాగా వాళ్ళు వాళ్ళ కుటుంబాలను ఉంచుకోలేరు, వాళ్ళు ఉండలేరు, బాధ్యతగా ప్రవర్తించలేరు. ఇలాంటి పరిస్థితులలో ఉంటున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇంకా ఘోరంగా ఉన్నారు, చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉన్నారు. కానీ తల్లిదండ్రిని సన్మానించువాడు దీర్ఘాయుష్యమంతుడవుతాడట. అంటే తల్లిదండ్రిని ఎలాంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఎలాంటి తప్పులు చేస్తున్నారో, ఎలా ఉన్నారో, ఎలాగైనా సరే వాళ్ళు ఎలానైనా ఉండని, నీకు జన్మనిచ్చినప్పుడు నీ బాధ్యత ఏంటి? సన్మానించాలి, అంతే. నువ్వు చేసే పని అదొక్కటే, వారిని సన్మానించాలి, వారిని గౌరవించాలి. ఎందుకంటే మన పిల్లలు ఇప్పుడు మనల్ని గౌరవించకపోతే రేపు వాళ్ళ పుట్టే పిల్లలు కూడా వాళ్ళని గౌరవించరు, వాళ్ళ పుట్టే పిల్లలు వాళ్ళని గౌరవించరు. అప్పుడు అర్థమవుతుంది, అరే నా తల్లిదండ్రిని నేను సరిగా చూసుకోలేదు కాబట్టి ఈరోజు నా పిల్లలు నన్ను, నా భార్యను చూసుకోవట్లేదు అనేది అర్థమవుతుంది. కాబట్టి మరి దేవుడు ఇచ్చిన తల్లిదండ్రులు జీవము గల ప్రతి దానికి తల్లి అవ్వ అని ఆదాము ఎంతగానో తన భార్య సాటి అయిన సహాయకురాలు 9 నెలలు గర్భము పొంది ప్రసవ వేదన పడి రెండవ మరణం, ఆ ప్రసవ వేదనలో రెండవ మరణం ఉంటుంది. చాలామంది డెలివరీ టైంలో చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు, స్త్రీలు. అంటే రెండవ మరణం పొందుతారు వాళ్ళు. రెండవ మరణం పొంది ఒక బిడ్డకు జన్మనిస్తారు. అంటే ఎంత త్యాగం! తన శరీరాన్ని త్యాగం చేస్తారు, తన భోజనాన్ని త్యాగం చేస్తారు, తన రక్తాన్ని త్యాగం చేస్తారు. మరి ప్రతిదీ కూడా ఒక తల్లి కావాలి అంటే తన్ను తాను సమర్పించుకుంటుంది. తను తినకున్నా తన బిడ్డలకు పెట్టాలనే ఆశతో తల్లి ఉంటుంది. కాబట్టి తల్లిదండ్రులను గౌరవించిన ప్రతి ఒక్కరికి దేవుడు ఏమిస్తాడట? ఆయుష్యునిస్తాడట, దీర్ఘాయుష్యమంతుడవుతాడు. తల్లిదండ్రులను దూషించువాడు కారు చీకటిలో వాడి దీపము ఆరిపోతుంది. అంటే మధ్యస్థంగానే వాడి బ్రతుకు, వాడి కుటుంబము పతనమైపోతుంది. కాబట్టి తల్లిదండ్రులు ఎలాంటి వాళ్ళైనా సరే మనం ప్రేమించే బాధ్యత మనది. వాళ్ళని వేలెత్తి చూపించే అధికారం ఏ బిడ్డలకు కూడా లేదు. వాళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు అలాంటి వాళ్ళు అని మనం అనకూడదు. ఎందుకంటే రేపు మన తల్లిదండ్రులకు ఒక్క వేలు మనం చూపిస్తే ఈ 3 వేళ్ళు నాకు చూపిస్తుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలని చిన్న సందేశం. కాబట్టి మరి ఇక్కడ ఒక మాట మనం ధ్యానం చేసుకుందాం. 16వ అధ్యాయంలో విశ్రాంతి దినమున గవిని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగుననుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడుచుంటిమి. ఇక్కడ పౌలు, తిమోతి మరి వారిద్దరూ కూడా విశ్రాంతి దినమున సముద్రం పక్కలో నుండి నదీ తీరమున వాళ్ళు వెళ్తూ ఉన్నారు. అప్పుడు ఎక్కడ మందిరాలు లేవు కాబట్టి ఎక్కువ సముద్ర తీరాల మధ్యలోనే యేసయ్య కూడా ఓడలో కూర్చొని తను సువార్త ప్రకటించాడు. అలాగే వీళ్ళు కూడా విశ్రాంతి దినము గనక మరి ఎక్కడైనా ప్రార్థనలు జరుగుతున్నాయేమో అని వాళ్ళు అక్కడ నడుస్తూ వెళ్తున్నప్పుడు కొంతమంది స్త్రీలు మరి ఆ నది పక్కకి కూర్చోవడం చూశారు. చూసి వాళ్ళ దగ్గరికి పౌలు, తిమోతి వెళ్ళారు. వెళ్ళి మరి అక్కడ అప్పుడు లూదియాను దైవభక్తి గల ఒక స్త్రీ కూడా ఉంది. అక్కడ చాలామంది స్త్రీలు ఉన్నారు, కానీ ప్రత్యేకంగా ఈ స్త్రీ గురించే
మరి ఇక్కడ రాయడం జరిగింది అంటే ఒక ప్రత్యేకత ఉంది ఈ స్త్రీలో. ఈ స్త్రీలో ఒక ప్రత్యేకత ఉంది. మరి ఆమె ఊదారంగు పొడిని అమ్ముతురత్తైర పట్టణస్థురాలు. ఊదారంగు పొడి బాగా ధనికులు కొంటారు. ఆ ఊదారంగు పొడి మరి కలర్ మరి బట్టల్లో వేసి ఆ కలర్ బట్టలు మరి చాలా షైనింగ్ వచ్చే ఆ కలర్తో వాళ్ళు గొప్పగా ధరించుకుంటూ ఉంటారు. అంటే బీదవాళ్ళు కొనరు, ఇది ఎక్కువ ధనవంతులు కొంటారు. అంటే ఈమె కూడా లూదియా, మరి ఈమె కూడా ఒక ధనవంతురాలే. పెద్ద పెద్ద ఇండ్లకు పోయి ఆ పొడిని అమ్ముతున్నది అంటే చాలా డబ్బు తనకి వస్తుంది, చాలా డబ్బు తనకి వస్తుంది. కాబట్టి మరి ఆమె కూడా మరి అప్పుడు లూదియాయు దైవభక్తి గల ఒక స్త్రీలు వినుచుండెను. ఆమె ఊదారంగు పొడిని అమ్ముతురత్తైర పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయమును తెరిచెను. చూడండి, హల్లెలూయా. ప్రభు ఏం చేశాడంట? ఎందుకు ఆమెకు ప్రత్యేకత ఇచ్చాడు? అక్కడ ఎంతోమంది స్త్రీలు ఉన్నారు, ఈమెను ఎందుకు ప్రత్యేకించుకున్నాడు అంటే ఈమె భక్తిగల స్త్రీ, దైవభక్తితో ఉంది. అంటే దేవుడి మీద నమ్మకంతో ఉంది. తిరిగి ఆమె పౌలు చెప్తున్న మాటల యందు లక్ష్యముంచింది, అంటే విశ్వాసం ఉంచింది, లక్ష్యం ఉంచింది. అంటే ఇంట్రెస్ట్గా దేవుడు చెప్పే మాటలు తన హృదయంలోకి తీసుకుంది. అప్పుడు పౌలు చెప్పిన మాటలు యందు ఆమె లక్ష్యం ఉంచింది. ఈ రోజుల్లో దేవుడు చెప్పిన మాటలకు ఎంతవరకు మనము లక్ష్యం ఉంచుతాం? ఎంతవరకు వింటాం కదా? ఎంతవరకు విని ఆ మాటలు మనము పాటిస్తాం? చాలామంది పాటించరు. పాటిస్తే ఈరోజు దేశంలో ఉన్న సంఘాలు ఇలా ఉండవు. ఎందుకు? ప్రతి సంఘములో పరిశుద్ధాత్మ చేత, అగ్ని చేత మండింపజేస్తాడు. ప్రతి ఒక్క ఆత్మను మంటతో నింపుతాడు. ఈరోజు ఆ మంట ఆ హృదయములో దేవుడి వాక్యము ఉండకని మనుషులంతా కూడా నిద్రమత్తులు, సుఖాసక్తులై శరీరాలను బరువు చేసుకుంటూ మరి అర్థం కాని యాంత్రిక జీవితం. అంటే ఏం జీవితం అంటారు దాన్ని? ఉదయం అవుతుంది రాత్రి అవుతుంది, అంతే, రొటీన్ లైఫ్. ఆ జీవితంలో కొత్తదనం అంటూ ఏది ఉండదు. కానీ దేవుడి నమ్మిన బిడ్డల జీవితంలో ప్రతి విషయంలో ఒక కొత్తదనం అనేది మనం చూస్తాం. ప్రతి ఉదయం కొత్తదనమే, కొత్తగా దేవుడిని చూస్తాం మనం. కాబట్టి ఇక్కడ ఈమె భక్తిగల స్త్రీ, పౌలు చెప్తున్న మాటల మీద చాలా ఇంట్రెస్ట్గా ఉంది. అప్పుడు ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. తెరిచినప్పుడు తన హృదయములో వచ్చిన ఫస్ట్ కోరిక ఏమంటే ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిజం పొందారు. హల్లెలూయా. చూడండి, బాధ్యత కలిగిన స్త్రీ తన హృదయం తెరవబడ్డప్పుడు తన కుటుంబం గురించి ఎంతగా తన ఆలోచిస్తుంది. ఇంకా వేరే ఏం ఆలోచించదు. తన భర్త, తన బిడ్డలు ఎలా ఉంటున్నారు, తన కుటుంబం ఎలా ఉంటుంది అని బాధ్యత కలిగి దేవుడి మార్గంలో నడిపించడానికి ఇష్టపడుతుంది. దేవుడి మార్గంలో కుటుంబం అంతా నడిపించడానికి ఇష్టపడుతుంది తను. నేను, నా బిడ్డలు, నా భర్త, మేమందరం కూడా దేవుడి సన్నిధికి వెళ్ళాలి అని చెప్పి ఇష్టపడుతుంది. అవసరమైతే భర్తతో గొడవ చేస్తుంది, బిడ్డలతో గొడవ చేస్తుంది. ఎవరి విషయంలో? దేవుడి విషయంలో గొడవ చేసైనా సరే
మీరు ఏ మాట నా మాట వినకున్నా సరే దేవుడి మాట వినండి అని చెప్పి వాళ్ళని దేవుడి మందిరానికి నడిపిస్తుంది. వాళ్ళలో విశ్వాసాన్ని పెంచుతుంది. వాళ్ళకు ఒక రక్షణ మార్గాన్ని, తన కుటుంబానికి ఒక రక్షణ మార్గాన్ని తను కల్పించుకుంది. ఈరోజు ఎంతమంది తన కుటుంబాలను దేవుడి మార్గంలో నడిపించాలి అని ఇష్టపడుతున్నారు? చాలామంది నేను అడుగుతూ ఉంటాను, ఎందుకమ్మా మీ వాళ్ళు రావట్లేదు అని అడుగుతుంటే, ఏమో అన్నిట్లలో బాగానే ఉంటారు, దేవుని సన్నిధికి రమ్మంటే మాత్రం రారు అని చెప్పే స్త్రీలు చాలామంది ఉన్నారు. అంటే అన్నింటిలో నీతో ఏకీభవిస్తున్నప్పుడు దేవుడి సన్నిధిలో ఎందుకు నీకు ఏకీభవించలేకపోతున్నారు అంటే, అప్పుడు నేను స్త్రీలకు ఒకటే మాట చెప్తాను, నీదే లోపం అంట. నీదే లోపం. ఎందుకంటే భార్య నడవడి వల్ల భర్త విశ్వాసములో దేవుని వైపు తిరిగే అవకాశం చాలా ఉంటుంది. భర్త నడవడి వల్ల భార్య విశ్వాసిగా మారడానికి చాలా అవకాశాలు ఉంటాయి. అంటే కుటుంబములో ఏ వాక్యమైతే మనం వింటున్నామో, ఏ వాక్యమైతే మనం చదువుతున్నామో, ఏ వాక్య ప్రకారం అయితే మనం బ్రతకాలని తీర్మానం తీసుకుంటామో, ఆ వాక్యమే నీ కుటుంబంను దేవుడి మార్గంలో నడిపిస్తుంది. ఎప్పుడు? నీ హృదయం తెరవబడ్డప్పుడు. నీ హృదయం తెరవబడ్డప్పుడు దేవుని యొక్క శక్తిని నువ్వు చూస్తావు, దేవుని యొక్క ఆత్మను నువ్వు చూస్తావు. కాబట్టి ఎలాగైనా సరే నా కుటుంబాన్ని ఖచ్చితంగా నేను కట్టుకోవాలి అని ఒక తపన ప్రతి స్త్రీకి ఉంటుంది, ప్రతి స్త్రీకి ఉంటుంది. మరి మనం ఒక మాట చూద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో చూడండి మాట 15వ వచనం వరకు. ఈ ప్రజలు కన్నులారా చూచి, చెవులారా విని, హృదయముతో గ్రహించి, మనస్సు తిప్పుకొని నా వలన స్వస్థత పొందకుండునట్లు వారి హృదయము క్రొవ్వినది, వారి చెవులు వినుటకు మందములైనవి, వారు తమ కన్నులు మూసుకొని ఉన్నారు. కనుక మీరు వినుట మట్టుకు విందురు కానీ గ్రహింపరు, చూచుట మట్టుకు చూతురు కానీ. ఎప్పుడో చెప్పాడు దేవుడు ఈ మాట. యేసయ్య సువార్త ప్రకటించేటప్పుడు 1000 మంది ఆయనని వెంబడిస్తున్నారు, లక్షల మంది వెంబడిస్తున్నారు. అప్పుడు అంటున్నాడు, మీ హృదయాలన్నీ కొవ్వుతో నింపబడ్డాయి, మీరు నా మాట ఒక్కటి కూడా మీ మనసులోకి వెళ్ళదు. మీరు ఇక్కడ కూర్చున్న నిద్రమత్తులుగానే ఉంటున్నారు కదా, నిద్రమత్తులుగానే ఉంటారు. ఏదో వింటున్నా ఎప్పుడు టైం అయిపోతుందా చూసుకొని పోదాము కదా. ఎందుకంటే వినుట మట్టుకు వింటున్నాం, కానీ అది మన హృదయములోనికి రావట్లేదు, మన హృదయంలోనికి ఆ వాక్యం రావట్లేదు. అంటే మన హృదయము ఆసక్తితో ఉండదు. ఆసక్తితో ఎప్పుడైతే మనం హృదయం ఉండదో అప్పుడు నీ హృదయంలోకి దేవుడి వాక్యము వెళ్ళదు. వినుట మట్టుకు వింటారు, దాన్ని మైండ్కి తీసుకోరు, గ్రహించరు. ఒక్కొక్కసారి మనం ఏదైనా మాట చెప్పినప్పుడు ఏమంటారు, అరే నాకు అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పు అంటాం. అరే నేను తెలుగులోనే చెప్తున్నా కదా, నీకెందుకు అర్థమైతే లేదు అంటే నాకు అర్థం కాలేదు. అంటే దాన్ని గ్రహించే మనస్సు, హృదయము మరి ఆలోచన ఏకీభవించట్లేదు. ఏకీభవిస్తేనే నీ హృదయంలోకి దేవుడి మాటలు వెళ్తాయి. ఈ మెదడు హృదయము ఏకీభవించాలి. ఏకీభవిస్తేనే దేవుడు చెప్పిన మాట నీ మనసులోకి వెళ్తుంది. కానీ వింటుంటావు, దాన్ని గ్రహించవు. చూస్తుంటావు, దేవుడు అద్భుతాలు చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటాం,
కానీ అది అద్భుతం, నిజంగా దేవుడి ప్రత్యక్షత ఉంది అని మనసులోకి అది తీసుకోము, వెంబడి మర్చిపోతూ ఉంటాం దాన్ని. ఇలాంటి మనస్తత్వం కలిగిన మనుషుల మధ్యలో యేసయ్య 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించారు. ఏ మనుషులైతే ఆయనతో మేలులు పొందినారో ఆయన దేవుడని నమ్మలేదు వాళ్ళు. చూడండి, దేవుడని నమ్మలేదు, కానీ మేలులు మాత్రం పొందుతున్నారు. ఒక దొంగ కావాలనుకుంటున్నారు వాళ్ళు. అంటే దొంగలో ఏం చూస్తున్నారు వాళ్ళు? వాడికి భయపడుతున్నారు. దొంగ ఒకవేళ వాడు దొంగ మాకు వద్దు అని అంటే రేపు పొద్దున బయటకు వచ్చి చంపేస్తాడేమో అని చెప్పి మాకు దొంగ కావాలని అడుగుతున్నారు. అంటే దొంగకు భయపడుతున్నారు, యేసయ్యకు భయపడలేదు. యేసయ్య కావాలి అని అనట్లేదు, ఆయన ఏం అనట్లే, కాబట్టి సిలువకు అప్పగించండి. చూడండి ఎలా ఉంది, మనుషుల మనస్తత్వాలు ఎలా ఉన్నాయి. ఈరోజు మంచి వాళ్ళను గుర్తించరు, మంచి వాళ్ళకు గుర్తింపు ఉండదు, చెడ్డ వాళ్ళకే ఎక్కువ గుర్తింపు ఉంటుంది. ఎంత చెడ్డ పనులు చేస్తే వాళ్ళకి అంత గుర్తింపు ఉంటుంది. మంచి వాళ్ళను గుర్తించే లోకము ఇది కాదు. ఎందుకు? మంచి వాళ్ళని అర్థం చేసుకునే మనస్సు మనుషులకి లేదు. కాబట్టి గ్రహించరు. ఇలాంటి మనసు ఒకవేళ మనకు ఉంటే మన హృదయం ఇంకా తెరవబడలేదు. కాబట్టి ఇక్కడ మరి లూదియా హృదయము తెరవబడగానే తను చేసింది, తన కుటుంబం గుర్తొచ్చింది. తన కుటుంబం గుర్తొచ్చి తన కుటుంబాన్ని తను రక్షణ మార్గంలోకి నడిపించుకుంది. అంటే దేవుడి మార్గంలో నడిపించింది. ఏది ఏమైనా సరే, ఎంత పని ఉన్నా సరే అక్కడ పడై, దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి పని అయిపోయిన తర్వాతనే మిగతా పనులు చేసుకుందాం అని చెప్పే మనస్సు వారికి వస్తుంది. అంటే దేవుడితో ఉండడానికి ఇష్టపడే మనస్సు. లూదియాకు దేవుడితో ఉండడానికి ఇష్టపడే మనస్సు దేవుడు ఇచ్చాడు తనకి. కాబట్టి తను తన కుటుంబం అంతటిని కూడా రక్షణ మార్గంలోకి తను నడిపించగలిగింది. మరి మరొక మాట చూద్దాం, హృదయం ఎలాంటిది అంటే ఇర్మియా గ్రంథం 12వ అధ్యాయం 17వ అధ్యాయము 9వ వచనంలో చూద్దాం. హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగి ఉంది, దాన్ని గ్రహింపగలిగిన వాడు ఎవ్వరూ లేరు. ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవాను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. చూడండి, చాలు. ఏమంటున్నాడు ఇక్కడ? హృదయము అన్నిటికంటే ఘోరమైనది, అది ఎవ్వరు గ్రహించలేరు, దాన్ని ఎవ్వరికీ అర్థం కాదు. అది చాలా ఘోరమైన వ్యాధి కలిగి ఉంది హృదయం. అంటే పైకి ఒకటి మాట్లాడుతుంటాం, లోపల ఒకటి జరుగుతూ ఉంటుంది. ఆల్రెడీ ఒకటి జరుగుతూ ఉంటుంది లోపల, పైకి మాత్రం ఒకటి మాట్లాడుతూ ఉంటాం. ఇందులో ఉన్నది హృదయ పరిశోధకుడికే తెలుస్తుంది, కానీ బయట వాళ్ళకి తెలియదు. కాబట్టి హృదయాన్ని అర్థం చేసుకునేది దేవుడు ఒక్కడే. హృదయాన్ని అర్థం చేసుకునేవాడు ఆయన ఒక్కడే. ఎలా? వారి క్రియాఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయాన్ని పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడను. ఆయన సర్వమెరిగిన సర్వాధికారి. కాబట్టి హృదయాన్ని ఎప్పుడైతే నువ్వు తెరుస్తావో అప్పుడు నీ హృదయం ఖాళీ అవుతుంది. ఖాళీ అయినప్పుడు దేవుడి వాక్యము నీ హృదయంలోనికి వెళ్తుంది.
నీ హృదయము దేవునికిమ్ము అంటాడు. ఈ లోకంలో ఏది అడగట్లేదు దేవుడు, మనని ఏది అడగట్లేదు. నీ హృదయం నాకు ఇవ్వు అంటాడు అంతే. అంటే నీ హృదయము నిన్ను మోసం చేస్తుంది, నీ హృదయము నిన్ను తప్పుదారి పట్టిస్తుంది, నీ హృదయము నిన్ను చెడ్డ మార్గంలో నడిపిస్తుంది, నీ హృదయము దేవుణ్ణి గ్రహించలేక గుడ్డితనం తీసుకొస్తుంది నీకు. కాబట్టి నీ హృదయం నాకు ఇచ్చేసేయి, అందులో నేనున్నాను అంటే సరైన మార్గములో నడిపించువాడను నేను. ఎందుకంటే రేపు నీ హృదయాన్ని, నీ అంతరంగాన్ని పరీక్షించి దానికి తీర్పు తీర్చేటోని కూడా నేనే. ఇలాంటి మోసకరమైన హృదయము నీ దగ్గర ఉండకూడదు, అది నాకు ఇచ్చేసేయి. ఈరోజు లూదియా దేవుడి మాటలు విని తన హృదయాన్ని దేవుడికి ఇచ్చేసింది. హల్లెలూయా. మరి ఆమె ఒక వ్యాపారం చేసుకునే వ్యక్తే, కానీ ఎలాంటి మనస్తత్వం ఉందో, ఎలాంటి పరిస్థితో, తన కుటుంబం ఏందో మనకి ఏమీ తెలియదు. కానీ తన హృదయాన్ని మాత్రము దేవుడికి ఇచ్చేసింది. తన హృదయంలో ఏమి ఉన్నా అవన్నీ కూడా దేవుడికే ఇచ్చేసింది. ఆ హృదయం ఎప్పుడు ఖాళీ అయిపోయిందో అప్పుడు తన హృదయంలో బాధ్యతలు గుర్తుకొచ్చాయి, బరువులు గుర్తుకొచ్చాయి, క్రమశిక్షణ గుర్తొచ్చింది, ప్రార్థన గుర్తొచ్చింది తనకి. ఇంకా ఏమంటుంది ఆ స్త్రీ, ఏమంటుంది అక్కడ? ఆమెయు ఆమె ఇంటి వారును బాప్తిస్మం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసం గలదానినని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చి యుండుడని వేడుకొని మిమ్మల్ని బలవంతము. చూడండి ఇంకేం చేస్తుంది ఆమె? వాళ్ళ కుటుంబము సభ్యులకు బాధ్యతలు తెలుసుకొని బాప్టిజం ఇప్పించింది, రక్షణ మార్గంలో నడిపించింది. పైగా మా ఇంటికి మీరు రండి, ఆతిథ్యం ఇవ్వడానికి కూడా ఇష్టపడుతుంది. ఈరోజు ఎంతమంది కాపర్లు మా ఇంటికి వచ్చి ప్రార్థన చెయ్యాలని అనుకుంటారు కదా? సంవత్సరంకి ఒక్కసారి మా ఇంట్లో ప్రార్థన పెట్టండి అని అడిగే నాథుడు లేడు ఇప్పటి పరిస్థితులలో. చూడండి, హృదయం తెరవబడ్డ మనిషిలో కలిగే మార్పులు ఇవి. కలిగే మార్పు, తన కుటుంబం అంతా రక్షణ మార్గంలో నడిపించుకుంది. తర్వాత నేను నిజంగా దేవుని యందు నేను విశ్వాసం ఉంచి ఉన్నాను అని మీరు అనుకుంటే మా ఇంటికి వచ్చి ఆతిథ్యాన్ని పొందండి అని చెప్తుంది. చూడండి, అంటే మా ఇంటికి వచ్చి మా ఇంటిలో భోజనము చెయ్యండి అంటే ఆ యొక్క ప్రభు యొక్క బిడ్డల పాదాలు వారి ఇంటిలో ఉండడము వారికి శ్రేయస్కరం అనుకుంటున్నారు వాళ్ళు. మార్పు, హృదయము ఎప్పుడైతే తెరవబడుతుందో అప్పుడే మన జీవితంలో అనేకమైన మార్పులు కలుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఎన్నో సత్యాలను మనకు నేర్పడానికి దేవుడు ఇష్టపడుతూ ఉన్నాడు. సామెతలు చూద్దాం. మీరు ఎవరు ఏం చూడొద్దు. సామెతలు 31:25 చదువుదాం. చాలమ్మా. పని చెయ్యకుండా ఆమె భోజనము చెయ్యదు, ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అందరు. ఇక్కడ బలమైన స్త్రీ, దేవుడిలో బలంగా ఉన్న స్త్రీ, కుటుంబాన్ని కట్టుకుంటున్న స్త్రీ, వారి నడతలు కనిపెడుతున్న స్త్రీ, దైవభక్తి కలిగిన స్త్రీ ఎలా ఉంటుందంటే బలము ఘనత ఆమెకు వస్త్రముగా ఉంటుందంట.
ఆమె రాబో కాలం అంటే రేపు రాబోయే కాలం ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందండి. భయపడట్లేదు. అంటే రాబోయే కాలం అది మంచి కాలమో, చెడ్డ కాలమో, దుఃఖకాలమో, సంతోషకరమైన కాలమో, కానీ అవిటిని కూడా దేవుని ప్రేమతో ఎదుర్కోవడానికి సిద్ధపడుతుంది. భయపడట్లేదు. ఏ విషయంలో తను భయపడట్లేదు. దేవుడు ఇచ్చేది ప్రతిదీ కూడా ఆమె తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంది. మరి జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. అంటే ఇష్టం ఉన్నట్టుగా మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటారు కదా. చాలామంది స్త్రీలు, చెడ్డ స్త్రీలు చాలామంది ఉంటారు. పొగరుబోతులు చాలామంది ఉంటారు. అహంకారులు చాలామంది ఉంటారు. కానీ వినయముతో నోరు తెరిచే స్త్రీ జ్ఞానం కలిగిన స్త్రీ. వినయముతో నోరు తెరవాలి. అది ఎప్పుడు వస్తుంది? దేవుడికి నీ హృదయం ఇచ్చినప్పుడే, దేవుడు నీలో పని చేస్తున్నప్పుడే అలాంటి హృదయము దేవుడు నీకు ఇస్తాడు. కానీ లేకపోతే చీటికి మాటికి రకరకాలుగా కుటుంబాలలో తగాదాలు, సమస్యలు ఎన్నో కలుగజేస్తూ ఉంటారు. మంచిగా ఉన్న దగ్గర కూడా ఏదో ఒక సమస్యలు క్రియేట్ చేస్తూ ఉంటుంటారు. కాబట్టి ఇక్కడ జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది. కృపగల ఉపదేశం అంటే ఎదుటివాడు ఏదైనా బాధతో వచ్చినప్పుడు కృపతో అంటే ఆదరించే మనసుతో ఆమె బోధిస్తుంది. ఆమె తన ఇంటి వారి నడతలను బాగా కనిపెడుతుంది. అంటే వాళ్ళ ఇంటిలో వాళ్ళ భర్త ఎలా ఉన్నాడు, బిడ్డలు ఎలా ఉంటున్నారు, కుటుంబంగా ఎలా ఉన్నారు అని ప్రతి ఒక్కరి నడక కనిపెడుతున్నారు. ఈరోజు తల్లిదండ్రులు పిల్లలను పట్టించుకోరు. మీ బాబు ఎక్కడ పోయాడు, ఏమో ఎక్కడ పోయిండో అంటారు కదా. మీ ఆయన ఎక్కడ పోయినాడు, ఏమో అంటే ఇంటిలో వాళ్ళు తల్లికి చెప్పరు. వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారో తెలియదు, ఎప్పుడు వస్తారో తెలియదు, ఏం తింటారో తెలియదు, ఎక్కడ ఉంటారో తెలియదు కదా. తల్లి మాత్రం ఎదురు చూస్తూ ఉంటుంది. ఏమైనా అడిగారనుకో కొట్టడానికి వెళ్తారు, తిట్టడానికి వెళ్తారు కదా. ఆమెకి ఏముంటుంది? ఏడుపు తప్ప ఇంకేమీ ఉండదు. ఏడ్చుకుంటూ కూర్చుంటుంది. అదొక్కటే ఆమెకు పరిష్కారమే. కానీ ఇక్కడ తన ఇంటి వారి నడతలన్నీ కనిపెడుతుంది. బాధ్యత కలిగిన తల్లి గద్దించినప్పుడు తల్లిదండ్రిని ప్రేమించే బిడ్డలు తల్లిదండ్రుల మాటలు వింటారు. కాబట్టి పని చేయకుండా ఆమె భోజనము చెయ్యదు. ఎందుకు? ఆమె కుమారులు లేచి ఆమెను ఏమంటారట, మా అమ్మ చాలా ధన్యురాలు. ఆమెకు ఒక మంచి సర్టిఫికెట్. తల్లికి ఏం కావాలా తనకి? తన బిడ్డలు మెచ్చుకున్నారనుకో ఆమె చేసిన కష్టమంతా మర్చిపోతుంది. భర్త మెచ్చుకున్నాడనుకో ఆమె కష్టపడ్డ కష్టమంతా మర్చిపోతుంది కదా. ఆమెకి ఏం కావాలి? గుర్తింపు. భార్యకి, స్త్రీలకి కుటుంబంలో గుర్తింపు కావాలి. గుర్తింపు లేకపోతే వాళ్ళు ఎన్ని చేసినా అది వ్యర్థమే. వాళ్ళ మనసు అనుకుంటారు, నేను ఎన్ని చేస్తే ఏముంది, మా ఇంట్లో అందరికీ యూజ్ అండ్ త్రో నేను అంటారు కదా. భర్త వాడుకుంటాడు, వదిలేస్తాడు. బిడ్డలు వాడుకుంటారు, వదిలేస్తారు. ఇంకా నాదేముంది, నా జీవితం అంతా వంట చేయాలా అంతే, నా బతికే వంట రూమ్ అంటే వాళ్ళల్లో ఎంత నిరాశ. వాళ్ళు కొత్తది ఏదైనా ఆలోచించాలన్నా వాళ్ళు ఆలోచించలేరు. కొత్తగా కుటుంబాన్ని అభివృద్ధి చెందించాలన్నా వాళ్ళల్లో ఉన్న ఆశలన్నీ చచ్చిపోతూ ఉంటాయి కాబట్టి కొత్తది ఏది చెయ్యడానికి వాళ్ళ మనసు రాదు. నేను ఎంత చేసినా మా ఆయన ఒక్కరోజు మెచ్చుకోడు, ఎందుకు చేయాలి అని ఆ చెయ్యాలనుకున్న మనసు కూడా చచ్చిపోతుంది. కానీ ఇక్కడ అలాంటి కుటుంబం కాదు. ఎందుకంటే ఆమె కుమారులు లేచి ఆమెను ధన్యురాలు అంటున్నప్పుడు ఆ తల్లికి ఒక మంచి గుర్తింపును మరి ఆ కుటుంబము ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? ఒక మాట చూద్దాం. 21వ వచనంలో
తన ఇంటి వారికి చలి తగులునని భయపడదు. ఆమె ఇంటి వారందరూ రక్తవర్ణ వస్త్రములు ధరించిన వారు. హల్లెలూయా. ఆ కుటుంబం అంతా కూడా యేసయ్య రక్తంలో కడగబడిన కుటుంబం అది. అంటే యేసయ్య రక్తంలో కడగబడిన కుటుంబము, యేసయ్య ప్రేమతో నింపబడ్డ కుటుంబము. యేసయ్య ప్రేమతో నింపబడ్డారు గనక అక్కడ ఇంకా ఏమీ వేరే దానికి తావు లేదు. ఇలాంటి కుటుంబము మన కుటుంబం కూడా ఉండాలని ప్రభు ఈరోజు మరి మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మరి ఇంకొక మాట, చివరికి ఒక మాట చూద్దాం మనము. యాకోబు రాసిన పత్రిక 3వ అధ్యాయము 14వ వచనం చూద్దాం. చదువమ్మా. ఇది భూ సంబంధమైన జ్ఞానం. స్త్రీలలో బైబిల్ అంతటిలో 120 మంది స్త్రీలు ఉన్నారు. కొంతమంది భయంకరమైన స్త్రీలు ఉన్నారు. యెజబేలు రాని అటువంటి వాళ్ళు. ఆమె భయంకరమైన విగ్రహారాధకురాలు. షోమ్రోన్ దేశమంతా కూడా భయంకరమైన విగ్రహాలతో నింపబడి ప్రవక్తలను 480 మంది ప్రవక్తలను చంపిపిచ్చేసింది. అహాబురాజుకు ఏది చెప్తే, భార్య ఏది చెప్తే అదే తల ఊపుతాడు ఆయన, అంతే. అన్యాయంగా ఎంతోమంది పొలాలు లాక్కున్నారు. అన్యాయంగా భయంకరమైన స్థితి. ఆమెదే కింగు. ఇంకా ఆమె మాట తప్ప ఇంకొక మాట అక్కడ లేదు. అలాంటి సమయంలో కూడా అలాంటి భయంకరమైన స్త్రీలు, చెడగొట్టే స్త్రీలు, కుటుంబాలను పతనం చేసుకునే స్త్రీలు, చెడ్డ ఆలోచనలు భర్తలకి, మరి కుటుంబంలో బిడ్డలకి చెడ్డ ఆలోచనలు నింపే స్త్రీలు కూడా చాలా ఉంటారు. కుటుంబాలను పతనం చేసుకుంటారు. అననీయ సఫేరా చెడ్డ మనసు కలిగి ఉన్నారు కదా. మోసం, దేవుని మోసం చేయడానికి డబ్బును దాచుకుంటారు ఇద్దరు గూడు పుటాని చేసి కదా. ఎందుకు ఇవ్వాలి? దేవుడికి ఇవ్వాలి. నా అవసరమా? దేవుడికి మా ఆస్తుందిలే, ఇవ్వచ్చులే, మనకు సరిపోదు అంటే చెడ్డ స్త్రీలు, తప్పు మార్గములు పట్టించే స్త్రీలు చాలామంది ఉన్నారు. కానీ గుణవతి అయిన స్త్రీలు కూడా చాలామంది ఉన్నారు. గుణవతి అయిన స్త్రీలకు ఎప్పుడు కూడా తన కుటుంబము ఆశీర్వదించబడుతుంది. ఎన్ని పరిస్థితులైనా ఉండొచ్చు, కానీ చివరికి ఫైనల్ టచింగ్ ఎలా ఉంటుందంటే ప్రతి కుటుంబము చక్కబడుతుంది. హల్లెలూయా. దేవుడిని చప్పళ్ళు కొట్టి దేవుడిని మహిమపరుద్దాం. ఈరోజు ఏ కుటుంబాలైతే నా కుటుంబంలో సరి అయిన అవగాహన లేదు అని అనుకుంటున్నామో, చివరికి వారి స్త్రీల యొక్క ప్రార్థన, స్త్రీల యొక్క మరి బలమైన విశ్వాసము ఏం చేస్తుందంటే ఆ కుటుంబాన్ని చక్కగా కట్టుకుంటూ వస్తుంది. చక్కగా కడుతుంది. ముందు తెగిపోవచ్చు, ముందు పాడైపోవచ్చు, పతనమైపోవచ్చు, అర్థం కాక అర్థమయ్యి పడిపోవచ్చు. కానీ ఫైనల్గా తను ఏం చేస్తుంది? తన కుటుంబాన్ని చక్కగా గూడును అల్లుకోవడానికి ఇష్టపడుతుంది. ప్రతి స్త్రీకు దేవుడిచ్చిన గొప్ప వరం అది, గొప్ప వరం. తను ఎంత చెడ్డదైనా సరే తన బిడ్డలకు మంచిది ఇవ్వాలని కోరుకుంటుంది తల్లి. కాబట్టి మరి ఇక్కడ ఈ దయ్యముల జ్ఞానము ఎప్పుడు గొడవలు, నీచమైన ఆలోచనలు, నీచమైన ప్రవర్తన, నీచమైన మనస్తత్వాలతో ఉన్న దగ్గర ఎప్పుడు అల్లరి ఉంటుంది, ఎప్పుడు నీచ కార్యాలు ఉంటూ ఉంటాయి. ఇది దయ్యముల జ్ఞానం. ఎంతోమంది స్త్రీలలో దయ్యాల జ్ఞానం. ఎంత ఘోరంగా ఉంటుంది ఇది. కుటుంబాలు ఎన్ని రకాలుగా కొలాప్స్ అయిపోతాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు? అయితే పైనుండి వచ్చు జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది కదా.
పైనుంచి వచ్చే జ్ఞానం. లూదియాకు దేవుడు పైనుంచి జ్ఞానం ఇచ్చాడు. దేవుడి మాటలు తను ఎప్పుడైతే వింటుందో తన హృదయంలోకి దేవుడు జ్ఞానం ఇచ్చినప్పుడు తన హృదయము తెరవబడింది. పైనుంచి వచ్చిన జ్ఞానము తన హృదయాన్ని ఏం చేసింది? పవిత్రపరిచింది. తన హృదయంలో ఉన్న నీచ కార్యాలు, తన హృదయంలో ఉన్న అల్లరి, తన హృదయంలో ఉన్న కోపాలు, తాపాలు, మత్సరాలు, క్రోధము, అల్లరి ఇవన్నీ కూడా తొలగిపోయి తన కుటుంబాన్ని ప్రేమించడం మొదలుపెట్టింది. తన కుటుంబాన్ని ప్రేమిస్తుంది, తన వాళ్ళని ప్రేమిస్తుంది. తన కుటుంబాన్ని, తన పరిస్థితులు, తన బిడ్డలను, తన భర్తని, తన అత్తమామలు, తన బంధువులు అందరినీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. ఒకప్పుడు అర్థం కాకపోవచ్చు, చెడగొట్టుకుందేమో, కానీ ఎప్పుడైతే హృదయం తెరవబడుతుందో అప్పుడు ప్రతిదీ కూడా తను అర్థం చేసుకుంటూ మంచి కట్టుకోవడానికి ఇష్టపడుతూ ఉంటుంది. అది పవిత్రంగా ఉండడానికి ఇష్టపడుతుంది. తర్వాత సమాధానముతో ఉంటుంది. తర్వాత మృదువుగా ఉంటుంది. ఒకవేళ ఇంటిలో ఏదైనా భర్త కానీ ఏ పిల్లలు కానీ ఏదైనా అర్చినా తను ఏం చేస్తుంది? మౌనంగా సహిస్తూ వాళ్ళ కోసం ప్రార్థన చేస్తుంది. ఎదురు తిరిగే మనస్తత్వము తనకి ఉండదిగా, ఎదురు తిరగదు. వాళ్ళ కోసం ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వెళ్ళి వాళ్ళ హృదయాలలో దేవుడే కార్యం చేస్తాడు. కాబట్టి మృదువైనది, సులభముగా లోబడుతుంది, కనికరం చూపిస్తుంది, మంచి పొలములతో నిండుకుంటుంది, పక్షపాతమైనను వేషధారణైనను లేనిదై ఉంటుంది. ఇప్పటి కాలపు స్త్రీలు చాలా టాక్టిక్స్ కలిగి ఉన్నారు. ఎలా అంటే ఎంత వేషధారణ వాళ్ళలో ఉంటుంది అంటే కడుపులో భర్త మీద కానీ కుటుంబం మీద కానీ ఎంత కోపం ఉండని కానీ పైకి చూపెట్టరు. పైకి చూపెట్టకుండా ఇప్పుడు సీరియళ్ళు కూడా అత్త కోడళ్ళ సీరియల్ ఎక్కువ వస్తుంది కదా. అత్త కోడళ్ళ సీరియళ్ళు అవి బాగా మన స్త్రీలకు ఇప్పుడున్న యవ్వనస్తులకు బాగా వంట పడుతున్నాయి. అవి అత్తతో ఎలా ఉండాలి, ఆమె మీద ఇష్టం లేకున్నా సరే ఆమెతో ఎలా ఉండాలి, భర్త మీద ఇష్టం లేకున్నా సరే ఆయనతో ఎలా ఉండాలి, బిడ్డలతో ఎలా ఉండాలి, తన పని తనకు జరిగిందా లేదా, తన స్వార్థంతో ఉంటుంది. కానీ నిజమైన హృదయం తెరవబడ్డ హృదయంగా ఉండదు. హృదయం తెరవబడ్డప్పుడు యథార్థంగా ఉంటుంది. వాళ్ళలో వేషధారణ అనేది ఉండదు. మరి నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమే ఆ కుటుంబంలో విత్తబడుతుంది. అంటే లూదియా లాగా మన హృదయము కూడా తెరవబడాలని ప్రభునందు మనం లక్ష్యం ఉంచి ప్రార్థన చేసేవారిగా మనము ఉండాలి. మన హృదయం తెరవబడకపోతే ఇంకా రోజు రోజుకి లోకంలో భయంకరమైన పరిస్థితులు ఉంటున్నాయి, చెడిపోయే పరిస్థితులు ఉన్నాయి. చివరి ఒక్క మాట నేను చదువుతాను, చాలాసార్లు చదివామే. ఇర్మియా గ్రంథంలోనే 9వ అధ్యాయం అనుకుంటా, చాలాసార్లు నేను చూపెట్టాను కూడా. ఎందుకంటే రాబో కాలం ఎలాంటి కాలమును మనం ఎదుర్కోవాల్సి వస్తుంది పిల్లల ద్వారా. చదవండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి, తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపండి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను మన కనురెప్పల నుండి నీళ్లు వలుకున్నట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చెయ్యవలెను. మనం వలసబోతిమే, సిగ్గునొందితిమే. వారు మన నివాస స్థలమును పడగొట్టగా మన దేశము విడవలసి వచ్చని అని సియోనులో రోదన ధ్వని వినబడుచున్నది. స్త్రీలారా,
యెహోవా మాట వినండి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించండి. మీ కుమార్తెలకు ఏమి నేర్పమంటున్నాడు దేవుడు? ఏడుపు. ఏడవడం నేర్పించాలట పిల్లలకి. పిల్లలకి ఏ నేర్పమంటున్నాడు? దేవుడి సన్నిధిలో ఏడవడం నేర్పించాలట. ఇంకా ఒకరికొకరు అంగలార్చుకొని విద్యను నేర్చుకోండి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గంలో యవ్వనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలకు ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. చాలమ్మా, ఎంత భయంకరమైన దినాలు మనము చూడవలసి వస్తుంది. మన కిటికీల గుండా మరణం వస్తుందట. ఇంట్లోకి కిటికీలు ఎక్కి వస్తుందంట. యవ్వనస్తులు ఎక్కువగా చనిపోతున్నారు. యవ్వనస్తులు వాళ్ళను నాశనం చేయడానికి మరణదూత వస్తున్నారు. చిన్న పిల్లలను కూడా మార్గంలో యవ్వనులు ఉండకుండా వారి నాశనం చేయుటకై మరణము కిటికీలు ఎక్కుతున్నది. పాపం చేయడానికి యవ్వనస్తులు పరిగెత్తుతూ ఉన్నారు. ఇష్టానుకూలంగా బ్రతకడానికి పరిగెత్తుతూ ఉన్నారు. ఆ పరిగెత్తుటలోనే మరణం కూడా వాళ్ళ వెంబడి వెళ్తూ ఉంది. మరణం వెళ్తుంది వాళ్ళ వెంబడి. కానీ స్త్రీలు, తెలివిగల స్త్రీలు కూర్చొని అంగలార్చాలంట. తన బిడ్డల కోసం దేవుడి సన్నిధిలో కన్నీరు గారవాలట. తల్లిదండ్రులు తన బిడ్డల కోసం కన్నీరు గారవాలి. మనం ఎప్పుడు కూడా ఒకటే ఆలోచిస్తాం, నా బిడ్డలకు ఇష్టమైనది చదివిపిస్తాను, వాడు ఏది అడుగుతుంది అది కొనిస్తాను, ఎక్కడికి అమెరికా వెళ్తా అంటే అమెరికాకు పంపిస్తాను, ఏదైనా నా కొడుకు కోసం చేస్తాను అంటావు. కానీ నీ కొడుకు హృదయంలో దేవుడు ఉన్నాడా? నా కొడుకు హృదయంలో దేవుడు ఉంటే, నా బిడ్డ హృదయంలో దేవుడు ఉంటే ఆయన చిత్త ప్రకారంగా వాళ్ళు నడవాలి అని ప్రతి తల్లిదండ్రులు కోరుకుంటారు. నా కొడుకు లగ్జరీగా ఉండాలి, నా కొడుకు బాగా డబ్బులు సంపాదించాలి. కాదు, డబ్బు మనిషిని బ్రతికించదు, ఆస్తులు మనుషులను బ్రతికించదు. ఎందుకంటే భయంకరమైన దినాలు రాబోతున్నాయి. స్త్రీలారా, ప్రతి ఒక్క బిడ్డ కోసం నీ కుటుంబం కొరకు నువ్వు వేడు. నీ కుటుంబం బాగుపడాలని ఏడవమని, లేదా నీకు ఒకవేళ ఏడుపు రాకపోతే ఓ నలుగురు స్త్రీలను దగ్గర ఇంటిలోకి తీసుకొచ్చుకొని నీ సమస్య చెప్పుకొని వాళ్ళందరి కూర్చొని ఏడుస్తూ ప్రార్థన చేసి నీ సమస్యను తీర్చుకో అంటున్నాడు. ఎందుకంటే భయంకరమైన దినాలు. మనం కేవలం పైననే చూస్తున్నాం, పిల్లలు బాగున్నారు, సెటిల్ అయిపోయారా, సెటిల్ అయిపోయారు అని చెప్తున్నాం. కానీ వాళ్ళ హృదయాలలో బడబాగ్నులు రగులుతున్నాయి. ఏ టైం ఎలా వస్తుంది? హఠాత్ మరణాలు లోకంలో ఎన్నో జరుగుతున్నాయి. కాబట్టి ప్రత్యేకంగా తల్లిదండ్రులకు ఈరోజు స్త్రీలకు ప్రత్యేకంగా ప్రభు చెప్తున్న మాట, ప్రతి తల్లిదండ్రులు బిడ్డల కోసం భారం కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అడిగిందల్లా ఇవ్వడం గొప్పదే, కానీ అడిగిందల్లా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా వాడు చెడిపోయే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి వాడు ప్రార్థన నేర్పిస్తూ దేవుడి సన్నిధిలో ఆశీర్వాదం పొందమని చెప్పాలి. దేవుడిస్తాడు నీకు ఆశీర్వాదం, నీకు ఏది కావాలన్నా దేవుడిస్తాడు అని పిల్లలకు అలవాటు చేయాలి. ప్రతిదీ కూడా దేవుడిస్తాడు అని అలవాటు చేసే విధంగా ఉండాలి. తల్లిదండ్రులు ఇస్తారు కాదు, ఫస్ట్ దేవుడిని అడుగు, దేవుడు ఇస్తాడు. తర్వాత తల్లిదండ్రుల హృదయాల్లో కార్యం చేస్తే తల్లిదండ్రులు ఇస్తారు. ఫస్ట్ దేవుడిని అడగడం నేర్పాలి పిల్లలకి, దేవుడి మీద ఆధారపడడం నేర్పాలి, కానీ తల్లిదండ్రుల మీద ఆధారపడి నేర్పడం కాదు. కాబట్టి ఈరోజు మరి ఒక మంచి స్త్రీలు కదా, ఎంతోమంది స్త్రీలు ఉన్నారు. మరి ఎస్తేరు కూడా తన దేశం కోసం ఉపవాసం ఉండి, రాజు చంపని నా ప్రజలందరినీ నేను కాపాడుకుంటాను అని చెప్పి ఎస్తేరు ఒక గొప్ప స్త్రీగా తను ఉండగలిగింది.
లూదియా ఒక గొప్ప స్త్రీగా ఉండగలిగింది. ఓహో, వేశ్య అయినప్పటికీ రహాబు తన కుటుంబాన్ని రక్షించుకోవడానికి వేగుల వారిని దాచిపెట్టి వాళ్ళ దగ్గర అడుగుతుంది, మీరు ఎరుకో పట్టణాన్ని మొత్తం నాశనం చేయడానికి వస్తున్నారని నాకు తెలుసు, ఆ పట్టణం మీకు దేవుడు అప్పగిస్తాడని కూడా మాకు తెలుసు, కానీ నా కుటుంబము రక్షింపబడడానికి నాకు ఒక ఆనవాలు ఇయ్యు అంటే వాళ్ళు ఒక ఎర్ర దారం ఇస్తారు. ఎర్ర దారం ఇస్తే మీ ఇండ్లకు కట్టుకోండి ఆ ఎర్ర దారము అని చెప్పినప్పుడు ఆ ఎర్ర దారం ఆ కుటుంబాలకు తన వాళ్ళ కుటుంబాలకు ఆ ఎర్ర దారం కడుతుంది. కట్టినప్పుడు మరణ దూత ఆ ఇంటి ముందు నుంచి వెళ్తాడు, కానీ ఆ ఇంటిలోకి చూడడు. ఒక వేశ్య ఆమె అయినా కూడా తన కుటుంబం కొరకు తను ఎంత బాధ్యత కలిగి తను నిర్ణయం తీసుకుంది. వాళ్ళ దగ్గర ఒక ఆనవాళ్ళు అడిగి తీసుకుంది. చూడండి, అంటే స్త్రీలు ఎలాంటి త్యాగమూర్తులు కదా. ఆ త్యాగమూర్తులకు మనం ఏమి ఇచ్చినా తక్కువనే, ఎంత వాళ్ళని ప్రేమించినా తక్కువనే. చిన్న చూపు మాత్రము చూడొద్దు స్త్రీలని. స్త్రీలను ఎక్కడైతే చిన్న చూపు చూస్తారో ఆ కుటుంబం ఎదగదు, ఆ కుటుంబం ఆశీర్వదించబడదు. కాబట్టి స్త్రీలకు ఈరోజు గౌరవం ప్రభుత్వమే గౌరవం ఇస్తుంది. అంతకంటే ముందు దేవుడే గౌరవం ఇచ్చాడు. జీవము గల ప్రతిదానికి తల్లి అన్నాడు. కాబట్టి ఆ తల్లిని మనము ప్రేమించి మన తల్లిదండ్రులను మన కుటుంబాలను దేవుడు ఆశీర్వదించాలని మనం కోరుకుందాం. అలా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమగల రాజా, నమ్మదగిన తండ్రి, నీకు వందనాలు. నీ కృపలో మరి ఇంతవరకు నా తండ్రి లూదియా జీవితాన్ని మా ముందుంచావు. అవును దేవా, లూదియా హృదయం ఎప్పుడైతే తెరవబడిందో తన కుటుంబం పైన లక్ష్యం ఉంచింది దేవా. తన కుటుంబాన్ని రక్షణ మార్గంలోకి నడిపించుకుంది. అలాగే దైవజనులను కూడా తన ఇంటిలో చేర్చుకుని ఆతిథ్యం ఇచ్చింది దేవా. అవును ప్రభా, మరి జ్ఞానం కలిగిన స్త్రీగా తను నోరు తెరిచింది, కృపగల ఉపదేశం చేసింది, బలాన్ని తన నడికట్టుగా ఉంచుకుంది. రాబోయే కాలం ఎలాంటి పరిస్థితి అయినా సరే అని ధైర్యంగా ఎదుర్కోవడానికి రక్తవర్ణ వస్త్రములు తన గృహానికి చుట్టుకుంది. తన కుటుంబాన్ని మంచి మార్గంలో నడపడానికి అన్ని విధాలుగా మరి లూదియా సాయశక్తుల తను ప్రయత్నం చేసింది. దేవా, మరి ఇర్మియా ద్వారా ప్రవక్త ద్వారా మీరు మాట్లాడుతున్న మాటలు ఈ లోకంలో ఎంతోమంది యవ్వనస్తులు తాగుబోతులుగా, తిరుగుబోతులుగా, చెడ్డ మార్గంలో, చెడ్డ వ్యసనాలకు బానిసలైపోయి అయ్యా అభివృద్ధి వైపు నడవకుండా నాశనం వైపు వారు వెళ్ళిపోతున్నారు. గంజాయికి మత్తులుగా బానిసలైపోతున్నారు. ఎంతోమంది తల్లిదండ్రులకు దుఃఖం కలిగిస్తున్నారు. దేవా, ఈరోజు అలాంటి వారందరి హృదయాలను మార్చండి. తల్లిదండ్రులను ప్రేమించే బిడ్డలుగా వారి హృదయాలను మార్చండి. వాళ్ళ తప్పులు వాళ్ళు గ్రహించే విధంగా వారి హృదయాలను మార్చండి. ఎందుకంటే యవ్వనస్తులు తల్లిదండ్రులను ప్రేమించినప్పుడు వారికి దీర్ఘాయుష్మంతులుగా ఉంటారన్నావు. ఆ దీర్ఘాయుష్ ఆ యవ్వనస్తులకు రావాలి అంటే తల్లిదండ్రులను సన్మానించాలి. అలాంటి మంచి మనస్సు యవ్వన బిడ్డలందరికీ దయచేయం. కుటుంబాల్లో ఉన్న భర్తలకి దయచేయం, బిడ్డలకు దయచేయం. తల్లిదండ్రులను ప్రేమించి వారి ద్వారా ఆశీర్వదించబడే బిడ్డలుగా ప్రతి బిడ్డ ఉండున్నట్లుగా ఈరోజు మా సంఘంలో ఉన్న ప్రతి కుటుంబం నిన్ను మహిమపరిచే కుటుంబంగా ఆశీర్వదించండి. ప్రతి తల్లి కూడా బాధ్యతగా ఉండునట్లు కృప చూపించండి. ఎంతోమంది స్త్రీలు బాధ్యతారహితంగా ప్రవర్తిస్తూ ఉంటారు దేవా. కానీ నాయన, బాధ్యత కలిగిన స్త్రీగా తను ఉంటూ తన కుటుంబాన్ని మంచి మార్గంలో నడిపించుకునే విధంగా ప్రతి శ్రీమూర్తులను మీరు ఆశీర్వదించండి. ఈరోజు విన్న ప్రతి మాట లూదియా హృదయం తెరిచినట్లుగా మా హృదయాలలో కూడా నింపి
మీ నామానికి మహిమ తెచ్చుకోమని మాకు ఇచ్చిన ఈ మంచి అవకాశాన్ని బట్టి కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్.